అందరికీ నమస్కారం. నేను మీ కొరవి వినయ్ కుమార్. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఎలా ఉండబోతున్నాడు? 2024లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 18వ లోక్సభకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ ఎన్నికయ్యారు. 2014, 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను సంపాదించుకోలేకపోయింది. అందుకు కారణం వారికి తక్కువగా వచ్చిన సంఖ్యాబలమే. అయితే రాహుల్ గాంధీ 2004లో మొదటిసారి పార్లమెంట్ కు ఎన్నికై వచ్చారు. కానీ అప్పుడు 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కానీ ఆయన ప్రధానమంత్రి పదవి చేపట్టకుండా ఆ పదవిని డాక్టర్ మన్మోహన్ సింగ్ కు ఇవ్వడం జరిగింది. అప్పుడు రాహుల్ గాంధీ కేవలం పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే కొనసాగారు. ఆ తర్వాత 2009లో మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఏర్పడడంతో అప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి పదవిని చేపట్టకుండా పార్లమెంట్ సభ్యుడిగానే ఉండిపోయారు. అప్పుడు కూడా మరోసారి డాక్టర్ మన్మోహన్ సింగ్ కే ప్రధానమంత్రిగా అవకాశం ఇచ్చారు. కానీ 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. ప్రధాన ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకోలేకపోయింది. అప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాల్సిన రాహుల్ గాంధీ ఆ పదవిని చేపట్టకుండా మరో సీనియర్ నాయకుడైనటువంటి మల్లికార్జున ఖర్గేకు ఆ అవకాశాన్ని ఇచ్చారు. 2019 వరకు కూడా మల్లికార్జున ఖర్గేనే లోక్సభలో కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడిగా వ్యవహరించారు. ఆ తర్వాత 2019లో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాను సంపాదించుకోలేకపోయింది. కేవలం 52 మంది పార్లమెంట్ సభ్యులే గెలవడంతో ప్రధాన ప్రతిపక్ష హోదాను దక్కించుకోలేకపోయింది. అప్పుడు కూడా రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించలేదు. మరో సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి అధీర్ రంజన్ చౌదరికి ఆ అవకాశాన్ని ఇచ్చారు. 2024లో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత ప్రధాన ప్రతిపక్ష హోదాను సంపాదించింది, 99 సీట్లు సాధించి. దీంతో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికయ్యారు. అయితే 2004 నుంచి 2024 వరకు కూడా రాహుల్ గాంధీ ఎలాంటి పదవి చేపట్టకుండా కేవలం పార్లమెంట్ సభ్యుడిగా మాత్రమే కొనసాగారు. ఈ 20 ఏళ్లలో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యుడిగా పార్లమెంట్ లో చేసింది ఏంటయ్యా అంటే కన్ను కొట్టడాలు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని హగ్ చేసుకోవడం, తమ పార్లమెంట్ సభ్యులను రెచ్చగొట్టి వెల్లోకి పంపించడం, వాళ్ళతో ఈలలు వేయడం ఆయన చేశారు. చాలా మంది ఆయనను చిన్న పిల్లల చేష్టలు ఈయన వద్ద ఉన్నాయన్న అభియోగాలు కూడా ఆయన పైన వేశారు. అయితే ఆయన ఇలాంటి చిలిపి వేషాలు చేయకుండా తమ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి కొత్త సభ్యులకు అవకాశం కల్పించి పార్లమెంట్ సమావేశాల్లో జరుగుతున్న చర్చల్లో వాళ్ళు యాక్టివ్ గా పాల్గొనేలా చూసి ఉంటే బాగుండేది. అంతేకాకుండా ఆయన పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో మొదటి నుంచి చివరి వరకు కూడా ఎప్పుడు కూర్చోలేదు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కూర్చొని వెళ్లిపోయేవాడు. కొన్ని సందర్భాల్లో పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆయన విదేశీ పర్యటనలు చేస్తూ ఉండేవాడు. దీంతో చాలా మంది ఆయన పైన విమర్శలు కూడా చేసిన సందర్భాలు ఎన్నో చూసాము. అయినప్పటికీ కూడా నెహ్రూ గాంధీ కుటుంబంపై ఉన్నటువంటి విధేయతతో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు రాహుల్ గాంధీని తమ నాయకుడిగా చూసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నిక కావడంతో ఆయన ప్రతి పార్లమెంట్ సమావేశానికి ఖచ్చితంగా హాజరు కావాలి అండ్ ప్రతి డిబేట్ లో మొదటి నుంచి లాస్ట్ వరకు కూర్చోవాలి. ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రతి బిల్లు పై ప్రతిస్పందించాలి. ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సలహాలు సూచనలు చేయాలి. అధికార పక్షంలో ఉన్నప్పుడు ప్రధాని అవైలబుల్ లో ఉన్నా లేకపోయినప్పటికీ వారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. వాళ్ళు బిల్లులు ప్రవేశపెడుతూ ఉంటారు, చర్చలు జరుపుతూ ఉంటారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఖచ్చితంగా అక్కడ కూర్చొని వాటిపై స్టడీ చేసి వాటిపై ఎప్పటికప్పుడు తన అవగాహనను పెంచుకొని ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాల్సి ఉంటుంది. ప్రతిపక్ష నాయకుడిగా రాహుల్ గాంధీ నిర్మాణాత్మకమైనటువంటి పాత్రను పోషించాల్సి ఉంటుంది. అయితే మన దేశ చరిత్రలో ఎంతో మంది ప్రతిపక్ష నాయకులుగా ఆ పదవికి వన్నె తెచ్చారు. అందులో మొదటి వరుసలో ఉంటారు అటల్ బిహారీ వాజ్పేయి. ఆయన సుదీర్ఘ కాలం పాటు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. తనకంటూ ఒక ముద్రను ఆయన వేయగలిగారు. కేవలం అటల్ బిహారీ వాజ్పేయి కాదు, ఆయన కంటే ముందు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి ఇరేన్ ముఖర్జీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించారు. కేరళ నుంచి ఏకే గోపాలన్, మధులిమై, జార్జ్ ఫెర్నాండెస్, ఇది వరకు 2014కు ముందు సుష్మా స్వరాజ్ కూడా పార్లమెంట్ లో ప్రధాన ప్రతిపక్ష నాయకురాలుగా వ్యవహరించారు.
వీళ్ళందరూ కూడా ఆ పదవికి ఎంతో వన్నె తీసుకొచ్చారు. కేవలం లోక్సభలోనే కాదు, రాజ్యసభలో కూడా భూపేష్ గుప్తా, అరుణ్ జైట్లీలు ఆ పదవికి వన్నె తీసుకొచ్చారు. సో అలాంటి పదవిని ఈరోజు రాహుల్ గాంధీ చేపట్టారు. అయితే రాహుల్ గాంధీ తనదైన ముద్రను ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన పైన గత 20 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి ప్రతి విమర్శను ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆ చిలిపి చేష్టలు కాకుండా ఆయన ఉందాతనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈసారి ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పార్లమెంట్ కు రానున్నారు. అయితే ఒకవేళ రాహుల్ గాంధీ గనక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించకపోతే ఆ పదవిని ప్రియాంక గాంధీ చేపట్టే అవకాశాలు ఉన్నాయని, అందుకే భయంతోనే ఆయన ఈసారి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండేందుకు ఒప్పుకున్నాడన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది పక్కన పెడితే ఆయన మాత్రం ఎట్టకేలకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించేందుకు ఒప్పుకున్నారు. అయితే రాబోయే రోజుల్లో ఆయన చాలా ఉందాగా వ్యవహరించాల్సి ఉంది. ప్రతిపక్ష నాయకుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకోవాల్సి ఉంది. లేని పక్షంలో ప్రియాంక గాంధీ నుంచి ఆయనకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కూడా లేకపోలేదు. ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు అభినందనలు తెలియజేద్దాం. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా 5 సంవత్సరాల పాటు ఆయన కీలక భూమిక పోషించాల్సి ఉంది. 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆయన నిర్వహించేటువంటి పాత్ర చాలా కీలకంగా మారనుంది. ధన్యవాదాలు.